బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తూ ఉంటాం. ఈ మానవ జన్మ మోక్షం పొందటానికే లభించింది అని అంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి జ్ఞానము వేదశాస్త్రాల్లోనూ ఈ బ్రహ్మాండ పురాణాల్లోనూ కూడా ఉన్నాయి. మనకన్నిటికంటే ముఖ్యమైనది గీత. గీతని సర్వవేద శాస్త్రాల శిరోమణి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి దీనిలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి, మరి దానిలో మనకి ఏ ఏ విషయాలు ధారణ చేయాల్సినవి, పురుషార్థం చేయాల్సినవి ఉన్నాయో మనము అనంతబాయి ఏ విధంగా చెప్తూ ఉన్నారో మనము తెలుసుకుందాము. కామ్యకర్మలను వదిలిపెట్టడమే సన్యాసము అని కొందరు పండితులు అంటూ ఉంటారు. మరి కొందరు పండితులు తాము చేసిన అన్ని కర్మల ఫలములను త్యాగము అంటూ ఉంటారు. మానవులు ఏదో ఫలమును ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ఇష్టకామ్యార్థ సిద్ధి వస్తు అని మనం చెప్తూ ఉంటాం. అయితే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటాడు. ఆ కోరిక తీరడానికి పరమాత్మను ఉపాసిస్తూ ఉంటాడు. అనేక కర్మలు చేస్తాడు. ఈ కర్మలతో కూడిన ఏ కోరికతో కూడిన కర్మల అన్నిటినీ వదిలిపెట్టడమే సన్యాసం అని కొంతమంది అంటూ ఉంటారు. మానవులు ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలమును కోరి చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నాం. కాబట్టి కామ్య కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలములను త్యాగం చేయటం కూడా త్యాగమని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. మరికొందరు మానవుడు ఫలము కోరి చేసినా కోరకుండా చేసినా ప్రతి కర్మకు ఏదో ఫలితం వస్తుంది అని కూడా, మంచి కర్మ కావచ్చు చెడ్డ కర్మ కావచ్చు, ఫలితం తప్పనిసరి. కాబట్టి మానవుడు తాను చేసే అన్ని కర్మ ఫలములను వదిలిపెట్టడాన్ని త్యాగము అని కొంతమంది అంటూ ఉంటారు. కాబట్టి సన్యాసము అంటే అడవులకు పోవటం కాదు. తను ఏదైనా కోరికతో కర్మ చేయాలి అంటే ఆ కోరికతో కూడిన కర్మలను వదిలిపెట్టడం సన్యాసం అని కొంతమంది వాదిస్తే, తాను ఏ కర్మ చేసినా కర్మ ఫలమును వదిలిపెట్టడం త్యాగమని చెప్తూ ఉంటారు. మనము అంత క్రితం కూడా కొన్ని తెలుసుకున్నాము కర్మల గురించి. ఇది వరిలో చెప్పిన ఒక టాపిక్లో కూడా తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి వాటిని జ్ఞాపకం చేద్దాం. కర్మలు 5 రకాలు ఉంటాయి. విహిత కర్మలు అంటే వేదాల్లో శాస్త్రంలో చెప్పబడిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా చేయాలి. రెండోది నిషిద్ధ కర్మలు. వేదములు శాస్త్రములు నిషేధించిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా చేయకూడదు. కామ్య కర్మలు ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరటం కోసం ఏదో ఒక ఫలాన్ని ఆశించి కర్మ చేయటం. 4 ప్రాయశ్చిత్త కర్మలు అంటే తెలియకుండా చేసిన పాపాలకు దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్యం చేయవలసిన సంధ్యావందనం అగ్నిహోత్రం మొదలైనవి. ఏదో ఒక నిమిత్తం గురించి అంటే ఉపనయనం వివాహం పర్వదినాల్లో చేయవలసిన కర్మలు పూజలు వ్రతాలు. ఈ 5 కర్మల గురించి పండితుల అభిప్రాయాలను వివరించారు వ్యాసుల వారు. మొదటిది 1-5 అంటే చేయవలసినటువంటి కర్మలు నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండటం సన్యాసము అని కొంతమంది పండితులు అంటారు. ఇలా కొంతమంది ఏమంటారంటే పైన చెప్పిన 1-5 కర్మల యొక్క ఫలములను త్యాగం చేయటమే త్యాగం అని అంటారు. ఇదే వ్యాసులు వారు వివరించింది. అయితే కొందరు కర్మలు చేయటమే దోషం కాబట్టి అన్ని కర్మలు వదిలిపెట్టాలి అంటారు. కానీ కొంతమంది పండితులు అలా కాదు, అన్ని కర్మలు వదిలిపెట్టడం మంచిది కాదు, యజ్ఞము దానము తపస్సు మొదలైన కర్మలు వదిలిపెట్టకూడదు అని అంటారు. వ్యాసుల వారు ఈ యొక్క జ్ఞానమును మనకు అందిస్తూ బాగా తెలిసిన విషయాన్ని వారి అభిప్రాయాన్ని కూడా వివరించారు. అని ఏమంటారంటే కోరికలతో చేసే కర్మలే కాదు, ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది.
అందుకని అది దోషభూయిష్టంగా కాబట్టి కర్మలన్నింటినీ కూడా వదిలిపెట్టడం మంచిది అని అంటారు. మరికొంతమంది వాదన ఏమిటి అంటే, ఎలా కుదురుతుంది అది? యజ్ఞము, యాగము, వ్రతము, దానములు, తపస్సు మొదలైనవి దేవతలను ఆరాధించే కర్మలను ఎలా విడిచిపెడతాము? వాటిని వదిలి పెట్టకూడదు కదా అంటారు. కర్మలు మనం మనస్తోటి సంకల్పిస్తాం, ఇంద్రియాలతోటి చేస్తాము. ఆ కర్మల లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటాం. ఈ కర్మల వలన వాసనలు అంటుకుంటాయి. కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనములు, వాసనలు ఉండవు కదా, మోక్షం వస్తుంది కదా అని కొందరు వాదిస్తుంటారు. మరికొంతమంది రోజు ఏదో ఒక కర్మ చెయ్యాలి కదా, లేకపోతే జీవితం గడవదు. మంచి మార్గంలో నడవాలంటే దేవత ఆరాధన, యజ్ఞ యాగాదులు చేయాలి కదా, అన్నీ కర్మలే కదా. కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా అని మరికొందరు వాదిస్తారు అని వ్యాసుల వారు ఇరుపక్షాల వాదనలను మనకు చెప్పారు. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు కూడా అర్జునుడితో కాలంలో కర్మల గురించి, మరి పండితులు వేదాంతులు చేసే వాదనల గురించి చెప్పి నిశ్చయాన్ని గురించి కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏదైతే తెలుసుకుంటూ ఉన్నామో దాన్ని వివరంగా అర్థం చేసుకొని ధారణ చేస్తూ గృహస్థంలో మరి సాధన చేయాల్సినవి కూడా మరి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము ఏ కర్మ చేయాలో చేయకూడదో నిర్ణయించుకోవటం అనేది మన చేతిలోనే ఉంటుంది కదా. ఎవరికైతే ఇటువంటి మరి నేను చేశాను అహంకార భావన ఉంటుందో, నా వల్లనే జరుగుతూ ఉంది అనే భావన, నేనే చేస్తున్నాననే భావన లేకుండా ఉంటుందో, ఎవరి బుద్ధికి కర్మ ఫలముల యందు ఆసక్తి ఉండదు, అటువంటి వాడు ఈ లోకంలో చంపడం లాంటి పనులు చేసినా అతనికి ఏ కర్మ ఫలములు, బంధనములు అంటవు అని చెప్పారు అర్జునుడికి. అంటే అర్జునుడిని ఉద్దేశించి కృష్ణుడు చెప్పారు, నేను యుద్ధం చేస్తున్నాను, అందరినీ చంపుతున్నాను అనే భావన కాదు. భావన లేకుండా ఇది క్షత్రియ ధర్మం అని యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఈ ఎవరినైనా చంపితే ఆ పాప ఫలము నీకంటవు అని అర్థం. ఈ శ్లోకం చదివి మర్డర్ చేసి నేను చేయలేదు, నా చేతులతో కత్తి చేసింది అంటే కుదరదు. క్షత్రియ ధర్మానికి చెప్పాడు. మరి కృష్ణుడు ఇలా ఎందుకు చెప్పాడని అందరికీ సందేహం రావచ్చు. కృష్ణుడు భగవద్గీతలో పరమాత్మ చెప్పినది సమయంలో ఎదురుగా సైన్యాన్ని మోహరించి ఉన్నాయి, వారితో యుద్ధం చేయటం అర్జునుడు కర్తవ్యం. యుద్ధం చేస్తే వారు చస్తారు. ఆ సందర్భంలో అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూపించి కృష్ణుడు మరి పరమాత్మ అలా చెప్పి ఉండవచ్చు. దానినే సాధారణ జనం తాము ఏవే వృత్తులు చేస్తున్నారో వారి వారి కర్తవ్య కర్మల్ని అన్వయించుకోవచ్చు. అంతేకాని ఎవరిని చంపినా ఏమీ కాదు అనే వితండవాదం చేయకూడదు. అంతా నేనే చేస్తున్నాను అహంకారము, కర్తృత్వ భావన లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ యొక్క ఫలితములు అతనికి అంటవు. అతనికి ఆ కర్మ వలన కలిగే బంధములు బంధనములు బాధించవు. కాబట్టి ఓ అర్జున, నీవు కూడా ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నేను యుద్ధం చేస్తున్నాను, నేను వీరందరినీ చంపుతున్నాను, వీరంతా నా చేతిలో చస్తున్నారు అనే భావన వదిలిపెట్టి యుద్ధం చెయ్యి. అప్పుడు నీవు యుద్ధంలో ఎంతమందిని చంపినా నీవు ఎవరిని చంపనట్లే. ఈ యుద్ధం వలన కలిగే పాపాలు నీకు అంటవు. అందుకే నీ విద్యుత్ ధర్మము నీవు నిర్వర్తిస్తున్నావు. కాబట్టి లౌకికంగా చూస్తే ఈ యుద్ధం రావటానికి, ఇందులో జనం చావటానికి నువ్వు ఒక్కడవే కారణం కాదు, ఎన్నో కారణాలు. అంతా నా వల్లే జరుగుతుంది అనుకోవటం నీ అజ్ఞానం. అందువల్ల లేచి యుద్ధం చెయ్యి అని అర్జునుడికి మరి చురక అంటించాడు. మనం దీన్ని ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విశ్వాన్ని పరమాత్మ స్వరూపంగానే చూసేవాడిని, అందరిలో ఆత్మస్వరూపుడిగా పరమాత్మ ఉన్నాడని భావించేవాడికి నేను ఇదంతా చేస్తున్నాను
అన్న అహంకారం, కర్తృత్వ భావన లేని వానికి దేనిలోనూ సంగమం పెట్టుకోను వాడికి తాను వేరు, శరీరం వేరు, మనసు బుద్ధి అహంకారం వేరు అని అనుకునేవాడిని, తాను ఆత్మస్వరూపుడిని అని భావించేవాడికి ఏ బంధనము కలుగదు. తనలో ఉన్న ఆత్మ, సైనికుల్లో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు చంపేవాడు ఎవడు, చచ్చేవాడు ఎవరు, ఎవరు చంపరు, చావరు. ఈ శరీరం అనిత్యము, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పోతుంది, కాబట్టి నేను చంపుతున్నాను అనుకోవటమే అవివేకం. ఈ సూత్రము అందరికీ వర్తించదు. యుద్ధమే తన విద్యుత్ కర్తవ్యం అయిన అర్జునుడు లాంటి వారికే వర్తిస్తుంది. కాబట్టి ఈ సూత్రం హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసేవారికి వర్తించదు. సైనికులకి, పోలీసులకు, న్యాయాధికారులకు, ఉరితీసే దళారులకు మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే వారు స్వలాభం కోసం తాము చేస్తున్నాము అనే కర్తృత్వ భావనతో చేయటం లేదు. అది తమ విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు అందరినీ చంపమని లైసెన్స్ ఇచ్చాడు అనుకోవద్దు. చంపినా చంపనట్లే నేరాలకు పాల్పడకూడదు. అందుకనే మానవునిలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారములు వేరుగా ఉన్నాయి. నేను ఆత్మస్వరూపుడిని అనుకునేవాడికి ఈ ఇంద్రియాలతో చేసే పనులతో సంబంధం లేదు. అతడు చేసే కర్మలు కానీ కర్మ ఫలములు కానీ అతనికి అంటవు. ఏ పని చేసినా దానివల్ల కలిగే ఫలితములు మామూలుగా వచ్చే పుణ్యము, పాపము కేవలం మానవునికి ఆ పని మీద ఉన్న ఆసక్తి, అనుబంధం, సంగమం, నేను చేస్తూ ఉన్నాను అనే కర్తృత్వ భావన వీటి వలన వచ్చినదే. ఇవి లేకపోతే కర్మ వలన కలిగే పాప పుణ్యములు, సుఖ దుఃఖములు ఆ మానవునికి అంటవు. అర్జునుడు క్షత్రియుడు, దుష్ట శిక్షణ అతని ధర్మం, యుద్ధం చేయటం అతడి ప్రవృత్తి, కర్తవ్యం. పైగా ఈ యుద్ధం రావటానికి అర్జునుడు కారణం కాదు. సుయోధనులోని లోభత్వం, శకుని కుటిలత్వం, ధృతరాష్ట్రుని పుత్ర ప్రేమ, మోహం, రాజ్యము పట్ల భీష్మునికి ఉన్న నిబద్ధత, దుష్టులైన రాజులందరూ దుర్యోధనుని పక్షాన చేరటం, పాండవులను మోసంతో జయించి వారి రాజ్యాన్ని అపహరించి వారిని అవమానించి అడవుల పాలు చేయటం, పాండవులు 13 ఏళ్ల పాటు రగిలిన పగ, ప్రతీకారం ఇవన్నీ కారణం. మరి పాండవులు వారి ఇంద్రప్రస్థంను మా నాన్న మా నాన్న పరిపాలించుకుంటూ ఉంటే ఈ యుద్ధం రాదు. పాండవులు కూడా వారి మానాన వారు ఇంద్రప్రస్థం పరిపాలించుకుంటూ ఉంటే యుద్ధము రాదు. ఎందుకు పనికి మాలిన కాండవ ప్రస్తావన? ఇంద్రప్రస్థంగా మార్చి రాజసూయాగం చేసి సుఖంగా ఉన్న పాండవులను చూసి దుర్యోధనుడు వాడి మీద ద్వేషము, పగ పెంచుకోకపోతే ఈ యుద్ధం రాదు. అంతా నాకే కావాలి, నాకంటే ఎవరు అధికారులుగా ఉండకూడదు అనే లోభత్వం దుర్యోధనిలో లేకపోతే ఈ యుద్ధం రాదు. కొడుకులు ఏం చేసినా గుడ్డిగా ధృతరాష్ట్రుడు తల ఊపకపోతే ఈ యుద్ధం రాదు. నేను హస్తినాపురంనకు రక్షకుడును మాత్రమే, ఏమి జరిగినా నాకు సంబంధం లేదు అనే నిర్లిప్తత భీష్మునికి లేకుంటే, తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను భీష్ముడు వారించి ఉంటే ఈ యుద్ధం రాదు. ధర్మరాజుల్లో ద్యూత వ్యసనం లేకపోతే ఈ యుద్ధం రాదు. శకుని తన చావు తెలివితేటలు ఉపయోగించి పాండవుల సర్వస్వము అపహరించి ఉండకపోతే, వారిని అడవులకు పంపకపోతే ఈ యుద్ధం రాదు. కనీసం కృష్ణుడు మాట విని పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా ఈ యుద్ధం రాదు. యుద్ధం రావటానికి ఎన్ని కారణాలు. ఇవన్నీ వివిధ వ్యక్తుల మనోబుద్ధి అహంకారాల వల్ల కలిగినవే కానీ కేవలం అర్జునుడి వల్ల కాదు. కాబట్టి అర్జునుడికి ఇదంతా నా వలనే జరుగుతుంది అనడం కేవలం అతని అవివేకం అని ఇక్కడ పరమాత్మ కృష్ణుడు చెప్పడం జరిగింది. కాబట్టి మరి
ఇటువంటి విషయాలు మనము ఏ కర్మ చేయటానికైనా ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకు తెలివి తెలుసుకోదగిన వస్తువు. ఆ వస్తువును తెలియకూడదనేవాడు మూడు అవసరాలు. అలాగే కర్మ చేసేవాడు ఆ కర్మ చేయటానికి కావలసిన పరికరము కర్మ చేయటం అనే కావ్యం. ఈ ఆ, మూడు ఆ కర్మకు ఆధారాలు. ఏ పని చేయడానికైనా ఆ పని గురించి తెలిసి ఉండాలి. తర్వాత పని చేయాలి. ఆ పని చేయలేము, చేయకూడదు. కాబట్టి ఏ పని చేయాలన్నా చేయకూడదు అనుకున్న చేయబోయే పని గురించి జ్ఞానము అవసరము. మొదటిది జ్ఞానం అంటే వస్తువులను గురించి కానీ వ్యక్తిని గురించి కానీ చేయబోయే పనిని గురించి కానీ తెలుసుకోవటం, వాటి గురించి జ్ఞానం కలిగి ఉండటం. రెండవది ధ్యేయం అంటే తెలుసుకోబడే వస్తువు వ్యక్తి పని. మూడవది పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఈ మూడు కర్మ చేయటానికైనా ఏ కర్మ చేయటానికైనా ప్రేరణ అవుతారు, కర్మ చేయటానికి ప్రేరేపిస్తారు. అంటే ఈ మూడింటి వల్ల మనసులో ఆ పని చెయ్యాలనే సంకల్పం కలుగుతుంది. సంకల్పం కలగగానే సరిపోదు కదా, ఆ కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యాలంటే మూడు ఉండాలి. కర్మ చేసేవాడు దేనికోసం చేస్తున్నామో అది, ఆ కర్మ చేయటానికి అవసరమైన వస్తువులు, ఈ మూడు ఉంటేనే కానీ ఆ కర్మ చేయటం పూర్తి కాదు. అందుకనే కదా కర్మ చేయటానికి కావలసిన తెలివి లేక జ్ఞానము, కర్మ చేసేవాడు, చేయవలసిన కర్మ, ఈ మూడు సాంఖ్య శాస్త్రంలో చెప్పబడిన విధంగా మానవుల యొక్క సత్వ రజో తమో గుణముల మీద ఆధారపడి ఉంటాయి. వీటి గురించి వివరంగా చెప్తాను విను అంటూ కృష్ణ పరమాత్మ ఈ విధంగా కూడా చెప్పాడు. మరి ఏ పని చేయటానికైనా ముందు జ్ఞానం వివేకం కావాలి. అది మూడు రకాలు: సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. ముందు పరమాత్మ సాత్విక జ్ఞానం గురించి చెప్తున్నాడు. స్థూలంగా చెప్పాలంటే నేను వేరు శరీరం వేరు అనే జ్ఞానము సాత్విక జ్ఞానము. సమస్త చరాచర జీవుల్లో ఆత్మస్వరూపంలో భగవంతుడు ఉన్నాడు అని, ఈ శరీరములు మాత్రమే వేరువేరుగా ఉన్నాయి అని, శరీరం నశిస్తుంది కానీ ఆత్మస్వరూపం నశించదు, అది అవ్యయము అనేది తెలుసుకోవటం. వీటినే ఆత్మజ్ఞానము, అసలైన జ్ఞానము అని అంటారు. దీన్నే సాత్విక జ్ఞానము అని కూడా పిలుస్తారు. ఈ జ్ఞానము మనకు ఆ, లేదా అంటే మనకు ఉంది కానీ ఆచరించము. అందరికీ అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు. విన్నంతసేపు తెలిసినట్టే ఉంటుంది. పక్కకు తిరగగానే నేను వేరు నువ్వు వేరు, వాడంటే నాకు ఇష్టము వీడంటే ఇష్టం లేదు అనే అజ్ఞానంలో పడిపోతాం. దానికి కారణం మనం చూడటానికి కేవలం మన కళ్ళను మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాం, జ్ఞాన నేత్రాన్ని ఉపయోగించటంలా. అందుకే ఈ జగత్తులో ఉండే జీవరాశులు పదార్థములు వేరు వేరు విధములుగా ఆకారాలతో పేర్లతోటి కనపడుతూ ఉన్నాయి. మానవులు వీటి బయట స్వరూపమును మాత్రమే చూస్తారు కానీ లోపల ఉన్న ఆత్మస్వరూపమును చూడరు. అదే అజ్ఞానం. చెప్తారు కదా, సర్వభూతేషు ఏనైకం అంటే అన్ని భూతాలలోనూ ఒకటే, అంటే పంచభూతాల్లోనూ పరమాత్మని యొక్క అంశం ఉన్నది, ఆత్మ ఒక్కటే అని. ఈ విషయం తెలియటమే అసలైన జ్ఞానం. దానిని ఆచరించటమే విజ్ఞానం. సముద్రములలో అలలు ఉన్నాయి, అలలు అన్నీ సముద్రంలోనే ఉన్నాయి. అలను కాకుండా సముద్రమును, అందులో ఉన్న అనంత జలరాశిని చూడాలి. అలాగే రకరకాలైన బంగారు ఆభరణాలు వాటి అందాన్ని కాకుండా అందులో ఉన్న బంగారము నాణ్యతను చూడాలి. రకరకాలైన కుండలను కాకుండా వాటిలో ఉన్న మట్టిని చూడాలి. రకరకాల ఆకారాలతో పేర్లతో ఉన్న మనుషులకు కాకుండా వారిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూడాలి. అదే అసలైన జ్ఞానము. ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు వివిధములు, ఆత్మ ఒకటి. ప్రపంచంలో వస్తువులు ప్రాణులు మరి అన్నీ కూడా నాశనం అవుతాయి, ఆత్మకు నాశనం లేదు.
ప్రపంచంలోని వస్తువులు ప్రాణులు వేరువేరుగా కనపడుతున్నాయి, కానీ అందరిలో ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ జ్ఞానం మనం అలవర్చుకోవాలి. కానీ మనం ఇతర జ్ఞానములు అంటే సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, వివిధములైన శాస్త్రముల జ్ఞానమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంజనీరింగ్, మెడికల్, పరిపాలన, రాజకీయాలు, మరి జ్ఞానము, వ్యాపార జ్ఞానము, మోసం చేసే జ్ఞానం, ఇంకా ఇతర జ్ఞానము సంపాదించటానికి ఉత్సాహం చూపుతాయి, కానీ ఆత్మజ్ఞానం సంపాదించటానికి ఎటువంటి ఉత్సాహము చూపము. దానిని సాత్విక జ్ఞానము, అసలైన జ్ఞానము, తెలుసుకోవలసిన జ్ఞానము అని చెప్పాడు కృష్ణుడు. పరమాత్మ చెప్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పైపైన కనపడే రూపాలకు, పేర్లకు మురిసిపోకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించాలి అని భావము. ముక్కోటి దేవతల స్వరూపాల్లో ఉన్న పరమాత్మ ఒక్కడే అని తెలుసుకోవాలి. అదే సాత్విక జ్ఞానము. మరి ఈ విధంగా సాత్విక జ్ఞానము అనే దానిలోకి వచ్చినప్పుడే బేహద్దు జ్ఞానము, సత్యమైన జ్ఞానం, పరమ సత్యంలోకి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మరి ఏదైతే బేహద్దు జ్ఞానం ఉన్నదో ఆ బేహద్ జ్ఞానము మనకు ముందుకు తీసుకొని వెళ్తుంది. సాత్వికంలోకి వచ్చినప్పుడే పరమంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము ఆత్మస్వరూపంలో ఉండి బేహద్ అనంతమైన పరమ సత్య జ్ఞానం ఇస్తున్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు రోజు అప్లోడ్ చేసే వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పరమ శాంతి. నమస్తే.